In this session, we discuss reduction formula for in equal to integration of secant power nx dx for an integer n greater than or equal to 2. తెలుగులో అయితే in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్కు లఘుకరణ సూత్రం కనుగొనండి. పూర్ణాంకం n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఆల్రెడీ we discussed in equal to integration of cosecant power nx dx. Same concept here we use. Right, now we start the solution. Given ఇచ్చిన వాల్యూ రాసుకోండి. గివెన్ in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ nx dx. ఆల్రెడీ మీకు తెలుసు దీన్ని ఎలా రాసుకోవాలో. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n minus 2x into secant square x dx. ఒకవేళ ఇలా ఎందుకు రాసుకున్నామో మీకు డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో చూడండి. రైట్, now we solve this integration by using integrating by parts. Integration of uv dx equal to u into integration v dx minus integration of d by dx of u integration v dx whole dx. ఆల్రెడీ ఫార్ములా తెలుసు మీకు, చాలాసార్లు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు మనకు, చాలాసార్లు యూజ్ చేసినాం. ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ u వాల్యూ ఏది, v వాల్యూ ఏది కనుక్కోవాలంటే మీకు చెప్పిన ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పిన, హైలైట్ అనేది చెప్పిన. ఇక్కడ u ఏది, v ఏది, విచ్ వన్ ఈజ్ u, విచ్ వన్ ఈజ్ v, హౌ we select? Right, we use eyelet. రైట్, ఈ ఇంటెగ్రల్ని సాల్వ్ చేయడం కోసం మనం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇందులో u ఏది, v ఏది ఎలా సెలెక్ట్ చేయాలంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా ఐలెట్. I means inverse trigonometric, L means logarithm, A means algebraic, T means trigonometric, E means exponential. ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్. ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్. ఓకేనా, ఫస్ట్ ఏది ఉంటే దాన్ని u అనుకోవాలి, ఫస్ట్ ఉన్న దాన్ని u అనుకోవాలి. ఇక్కడ u ఈక్వల్ టు secant to the power of n minus 2x. నెక్స్ట్ ఏముంది, లాగర్థం ఉంది. లాగర్థం ఇక్కడ ఉందా, లేదు. ఆల్జీబ్రాయిక్ ఉందా, లేదు. ట్రిగోనోమెట్రిక్ ఉందా, ఉంది. ఇది సీకెంట్ ఫంక్షన్ అనేది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్. సో దీన్ని ఏమనుకుంటాం, v అనుకుంటాం. v ఈక్వల్ టు secant స్క్వేర్ x. ఆల్రెడీ మీకు u తెలుసు కాబట్టి మిగిలింది v అవుతుంది. లేదా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసినా కానీ మీకు తెలిసిపోతుంది. రైట్, substitute u v value in this integration. Okay, in equal to u means secant to the power of n minus 2x, integration of v means secant square x dx minus integration of d by dx of secant to the power of n minus 2x, integration of v means secant square x dx మొత్తానికి హోల్ dx. ఫార్ములా అప్లై చేసిన తర్వాత in ఈక్వల్ టు secant to the power of n minus 2x integration of secant square x dx minus integration of d by dx of secant to the power of n minus 2x dx integration of secant square x dx మొత్తానికి హోల్ dx. Now we simplify this integral. in ఈక్వల్ టు secant to the power of n minus 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx కి ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి, tan x ప్లస్ సి. జనరల్గా ఫార్ములా అయితే tan x ప్లస్ సి. ఈ ఇంటిగ్రేషన్ అంతా సింప్లిఫై చేసినాక మనం ప్లస్ సి పెడతాం. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి tan x ప్లస్ సి. మీకు ఇదంతా అవసరం లేదు. secant square x dx ఈక్వల్ టు tan x.
అది ఇక్కడ రాసేయండి tan x. ఫార్ములాస్ వస్తే ఈజీ అండి ఇంటిగ్రేషన్ టాపిక్. tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d/dx ఆఫ్ secant to the power of n minus 2x dxకు ఫార్ములా ఇక్కడ చూడండి. ఫస్ట్ d/dx ఆఫ్ x పవర్ n అంటే ఏంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n అంటే పవర్ ఉంది ముందుకు రాయాలి. n ఏం చేసినాము? ముందుకు రాసినాము. పవర్లో ఒకటి తగ్గించి రాయాలి. x to the power of n minus 1. nలోకి వెళ్ళి ఒకటి తగ్గించి రాసినాం. సేమ్ కొద్దిసేపు సీకెంట్ ఎక్స్ని x అనుకోండి, x to the power of n minus 2 అనుకోండి. రైట్, ఫస్ట్ ఏం చేయాలి? మనము పవర్లో ఉన్నది ముందుకు రాయాలి. అంటే n ప్లేస్లో n minus 2 ఉంది, n minus 2 రాసినాం ముందుకు. రైట్, సీకెంట్ టు ది పవర్ ఆఫ్ n minus 2, ఇక్కడ కూడా ఒకటి తగ్గియాలి కదా, -1 x. కానీ ఇక్కడ సీకెంట్ ఎక్స్కి మనం డెరివేషన్ చేయాలి. ఓన్లీ x పవర్ nకి చేస్తున్నాం, ఇన్నర్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్కి చేయాలి. కాబట్టి d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఓకే, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటిది? tan x అని మీకు తెలుసు. మొత్తానికి dx. నెక్స్ట్ in ఈక్వల్ టు secant to the power of n minus 2x into tan x మైనస్ ఈ n minus 2ని బయటికి రాసుకోండి. ఇంటిగ్రేషన్లో ఎప్పుడు నెంబర్ ఉన్నా బయటికి రాసుకోవచ్చు. n minus 2ని బయటికి రాసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n minus 2 minus 1 minus 3x d/dx of secant x. d/dx ఆఫ్ secant x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ secant x ఫార్ములా ఏంది? secant x tan x. మీరు డిఫరెన్షియేషన్లో చదువుకుంటారు ఈ ఫార్ములాస్ అన్ని. secant x tan x ఇంటూ tan x dx. నెక్స్ట్ in ఈక్వల్ టు secant to the power of n minus 2x tan x మైనస్ ఆఫ్ n minus 2 ఇంటిగ్రేషన్. ఇక్కడ బేసులు సేమ్ అయితే పవర్స్ని యాడ్ చేయమని మనము ప్రీవియస్ 5 వీడియోస్లలో చెప్పుకుంటూ వస్తున్నాం. రైట్, ఇక్కడ సీకెంట్ ఎక్స్ బేస్ సేమ్ n minus 3, దీనికి ఏం లేదంటే పవర్ 1 ఉన్నట్టు, +1 x tan x ఇంటూ tan x tan స్క్వేర్ x dx. in ఈక్వల్ టు secant to the power of n minus 2x tan x మైనస్ ఆఫ్ n minus 2 secant to the power of n minus 3 plus 1 అంటే n minus 2 వస్తుంది. x tan square x dx. We know that one of the trigonometric identity secant square x minus tan square x equal to 1. This can be written as tan square x equal to secant square x minus 1. ఇది ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇక్కడ tan స్క్వేర్ వాల్యూ రాదు. in ఈక్వల్ టు secant to the power of n minus 2x tan x minus n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n minus 2x. సబ్స్టిట్యూట్ tan స్క్వేర్ వాల్యూ హియర్. ఓకే, ఇక్కడ రాయండి, tan స్క్వేర్ ప్లస్లో రాయండి. secant square x minus 1 dx. in ఈక్వల్ టు secant to the power of n minus 2x into tan x minus n minus 2. Now we multiply these two terms. Secant to the power of n minus 2x into secant square x minus secant to the power of n minus 2x dx. in ఈక్వల్ టు secant to the power of n minus 2x tan x మైనస్, ఇక్కడ చూడండి ఈ రెండింటిని సపరేట్ ఇంటెగ్రల్గా రాసేయండి. ఓకే, n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x బేసులు సేమ్, పవర్స్ యాడ్ చేసుకోండి. secant to the power of n minus 2 plus 2x dx. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n minus 2x dx. రైట్, in ఈక్వల్ టు secant to the power of n minus 2x tan x
మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ +2 మైనస్ 2 క్యాన్సల్, మిగిలింది సెకండ్ టు ది పవర్ ఆఫ్ nx dx ప్లస్ n మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 x dx. ఆల్రెడీ మనకు తెలుసు, ఏమని తెలుసు, క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ n x dx. ఇది in వాల్యూ. ఈ n ప్లేస్లో n మైనస్ 2 రాసేయండి, n రీప్లేస్డ్ బై n మైనస్ 2. in మైనస్ 2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 x dx. ఇవి ఎందుకు సార్ అంటే ఇక్కడ యూజ్ చేద్దాం మనం వీటిని, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. రైట్, we write these two terms, in ఈక్వల్ టు secant to the power of n minus 2x tan x మైనస్ ఆఫ్ n మైనస్ 2. ఈ ఇంటిగ్రల్ ప్లేస్లో in రాసేయండి. నెక్స్ట్ ప్లస్ n మైనస్ 2, దీని ప్లేస్లో in మైనస్ 2 రాసేయండి. ఓకే, ఇక్కడ in ఉంది, ఇక్కడ in ఉంది, ఒక దగ్గర తెచ్చుకోండి దాన్ని. in ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడికి వస్తే ప్లస్ n మైనస్ 2 in ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ, ఇవి బట్టి పట్టాల్సిన పని లేదు. ఎంతసేపు మనకు రావాల్సింది ఫార్ములాస్. ఓకేనా, in కామన్, మిగిలింది ఏంది, 1 మిగులుతుంది, ఇక్కడ n మైనస్ 2 మిగులుతుంది. ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. in ఇంటూ n మైనస్ 2 ప్లస్ 1 మీన్స్ మైనస్ 1 ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. ఇక్కడ ఉన్న n మైనస్ 1ని ఇటు తీసుకురండి. in ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2 బై n మైనస్ 1. సపరేట్ చేసి రాయండి. in ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ in minus 2. This is the required formula. Right. మనకు తెలుసు in ఈక్వల్ టు ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ n x dx ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2x tan x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 into in minus 2. This is the required formula for integration of secant power n x dx. Right. Evaluate integration of secant power 5x dx. ఈ వాల్యూ కనుక్కోమంటున్నాను. రైట్, సింపుల్, ఇక్కడ ఏం లేదు. హియర్ n ఈక్వల్ టు 5, ఇక్కడ n ఈక్వల్ టు 5 రాసేయండి. I5 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ 5x dx ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ n ప్లేస్లో 5 మైనస్ 2x tan x బై n మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 I5 మైనస్ 2 ఈక్వల్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 2 మీన్స్ 3 tan x. ఇక్కడ 5 రాయాలి. 5 మైనస్ 1 4 ప్లస్ 5 మైనస్ 2 3 బై 4 I3. నెక్స్ట్ secant to the power of 3x tan x by 4 ప్లస్ 3 by 4 I3 ఉంది కదా, n ప్లేస్లో ఏం రాయాలి, ఇప్పుడు 3 రాయండి. secant to the power of 3 minus 2 tan x by 3 minus 1 plus 3 minus 2 by 3 minus 1 I 3 minus 2.
ఈక్వల్ టు secant cube x tan x by 4 plus 3 by 4 secant 3 minus 2 means 1 రాసినోడు రాయబోనాడు secant x tan x by 3 minus 1 2 3 minus 2 1 3 minus 1 2 I3 minus 2 I1. Okay, this is integration of secant power 5x dx equal to ఇక్కడ I1 వచ్చింది. మనం ఈ ఫార్ములాని n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ I అనేది 1 ఉంది అంటే 2 కంటే తక్కువ ఉంది. I అనేది 1 ఉంది, సో 2 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ IN ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of nx dx. రైట్, n ప్లేస్లో 1 రాయండి. I1 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of 1x dx. 1 రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే secant x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x dx ఫార్ములా ఏంటంటే log of secant x ప్లస్ tan x ప్లస్ c. ఈ వాల్యూని ఇక్కడ రాస్తే ఈ వాల్యూని ఇక్కడ రాసేయండి, సొల్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of 5x dx ఈక్వల్ టు secant to the power of 3x tan x by 4 plus 3 by 4 secant x tan x by 2 plus 1 by 2 into log of secant x plus tan x plus c. Right, equal to secant cube x tan x by 4 plus 3 into secant x tan x into secant x tan x by 4 to the 8 plus 3 by 4 to the 8 log of secant x plus tan x log mod of secant x plus tan x plus c. This is the required solution. మీకు ఈజీగా అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ చేశాను. ఫార్ములాస్ కూడా పక్క పక్కన రాశాను. 100 times చూడండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది.